హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ని, ఆ తర్వాత వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా ఆ పైన ఉన్న లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే డైలీ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ టెక్ మాస్టర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ప్రతిరోజులాగా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను డిఎస్సి పర్పస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే మీరు జాబ్ నోటిఫికేషన్స్కి జాబ్స్ కోసం ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. అలాగే గ్రూప్ సంబంధించిన వీడియోస్ మెటీరియల్ కూడా నేను తయారు చేస్తున్నా. సో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మీ స్క్రీన్లో కనిపిస్తున్న చాలా వీడియోస్ని ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. నా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ లింక్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నా మీరు నా యొక్క ఛానల్ ప్లేలిస్ట్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అనేవి ఒకే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో రాబోయే ఏపీ డిఎస్సికి మీరు అందరూ సన్నద్ధం అవుతారని నేనైతే ఆశిస్తున్నాను. నా యొక్క ఛానల్ ద్వారా నేను మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ ఇలాంటివి ఇస్తాను. అలాగే ఆడియో క్లాసులు కూడా రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ యాడ్ చేయండి నా ఛానల్లో, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, తెల్లని ఎలుకలను చూసి భయపడే పిల్లవాడు తెలుపు రంగులో కనిపించే ప్రతి వస్తువును ఆకారాన్ని చూసి భయపడితే అది ఏ ఉద్దీపన? చూడండి, తెల్లని ఎలుకలను చూసి భయపడే పిల్లవాడు తెలుపు రంగులో కనిపించే ప్రతి వస్తువును ఆకారాన్ని చూసి భయపడితే అది ఏ రకమైన ఉద్దీపన? ఉద్దీపన సామాన్యీకరణం, ఉద్దీపన విచక్షణ, ఉద్దీపన విభజించుట, ఉద్దీపన పునర్బలం. పునర్బలన ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి పునర్బలనం ప్రతి ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మరే ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందించకపోవడం. పైనేమో తెల్లెలకలు చూసి మొత్తం అన్నిటికీ భయపడతాడు, ఇక్కడ మాత్రం ఏదైతే చూసాడో దానికే భయపడతాడు అనమాట. అలాంటప్పుడు అది ఉద్దీపన విరమణ అవుతుందా, ఉద్దీపన విచక్షణ అవుతుందా, ఉద్దీపన పునర్బలం అవుతుందా, ఉద్దీపన అనేది విభేదించడం అవుతుందా, ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి, ఓకేనా? అలాగే ఎఫ్సి తార్ను ప్రతిపాదించిన మంత్రణం. ఎఫ్సి తార్ను ఏ మంత్రం ప్రతిపాదించారు? దార్శనిక మంత్రం, మిశ్రమ మంత్రం, శ్రేష్ఠగ్రహణ మంత్రం, పైవన్యం. అలాగే అన్నిటికన్నా ఉత్తమమైన మంత్రంగా పేర్కొనదగినది అనిర్దేశక మంత్రం, నిర్దేశక మంత్రం, మిశ్రమ మంత్రం, పైవన్యం, ఓకేనా? స్నేహ బాల్ కార్డులను రూపొందించినది ఎన్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2009, సిపిఈ. ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేది కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో మీరు అందరూ అది చూడడానికి బాగుంటుంది, ఓకేనా? గ్రాంధిక వ్యావహారిక వాదాలు రావడానికి మూలమైన గ్రంథం నీచంద్రిక, బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం. అవి ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి మీరు, ఓకే? దెర్ ఆర్ డాష్ ఓవల్స్ అండ్ డాష్ కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. దెర్ ఆర్ డాష్ ఓవల్స్ అండ్ డాష్ కాన్సోనెంట్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్. అండర్స్టాండ్ చేసుకోండి, లేకపోతే మార్క్ పోతుంది. 2020, 2024, 1920, 521, ఓకే? మీరు అవి ఆన్సర్స్ని కొంచెం బాగా అండర్స్టాండ్ చేసుకొని పెట్టండి. వేర్ ఆర్ యూ గోయింగ్ మై డియర్? వేర్ ఆర్ యూ గోయింగ్ మై డియర్? ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్ మై డియర్ షుడ్ బి సెడ్. ఇది రైజింగ్ టోనా, ఫాలింగ్ టోనా, ఫాలింగ్ రైజింగ్ టోనా, రైజింగ్ ఫాలింగ్ టోనా? అలాగే మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక వృత్త వ్యాసార్థానికి డాష్ రెట్లు ఉంటుంది. 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు. ఒక త్రిభుజం యొక్క ప్రతి భుజాన్ని 10% పెంచినా దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? త్రిభుజం యొక్క ప్రతి భుజాన్ని 10% పెంచేసాం, దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నాం. 23%, 20%, 21%, 30%? మీరు ఆన్సర్ని ఐడెంటిఫై చేసుకోండి. రక్తం నీలం రంగులో ఉండే జీవులు, ఓకే? రక్తం అనేది నీలం రంగులో ఉంటుంది. ఈ కింద ఆప్షన్స్లో పీత, నత్త, పీత బొద్దింక, నత్త వానపం, పీత తేలు. సో వీటిలో మీరు ఐడెంటిఫై చేయండి. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం, ఓకే? కాలేయం, వెన్నెముక, ఫీమర్, చర్మం. వీటిలో పెద్ద అవయవం చూడాలి. రాష్ట్రపతి వేతనం 1,50,000, ఓకే? ప్రస్తుతం 1,50,000 కదా రాష్ట్రపతి. అయితే ఈ వేతనాన్ని ఎక్కడి నుంచి పొందుతారు? ఓకే, అంటే రాష్ట్రపతి ఎక్కడి నుంచి పొందుతాడు అంటే భారతీయ సంఘటిత నిధి, పార్లమెంటు, రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం. అలాగే నవాజ్ షరీఫ్ ఏ దేశ ప్రధాని? నవాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, ఫేమస్ ఐడి మధ్యలో. పాకిస్తాన్, కెన్యా, జింబాబ్వే, శ్రీలంక. అలాగే అబ్దుల్ హమీద్ ఏ దేశ గవర్నర్ జనరల్? బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈజిప్ట్, శ్రీలంక. ఫ్రెండ్స్, ఇవే ఈరోజు 15 టాపిక్స్ మీద నేను క్వశ్చన్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మీరు ఏ విధంగా చదవాలంటే ఫ్రెండ్స్, డైలీ నేను ఈ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నా అంటే మీరు అసలు నేను ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ టాపిక్ నుంచి వచ్చిందో మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. చూడండి, తెల్ల నెలకల గురించి, ఉద్దీపనల గురించి ఇచ్చాను, అలాగే పునర్బలన ఉద్దీపనం గురించి ఇచ్చాను. అంటే ఇదే టాపిక్ అని మీరు ఐడెంటిఫై చేసుకొని దాని మీద ప్రిపేర్ అవ్వాలి. అలాగే నేను మంత్రం గురించి ఇచ్చాను అంటే మీరు మంత్రం మార్గదర్శనం టాపిక్ని ప్రిపేర్ అవ్వాలి. గ్రాంధిక వ్యవహారాల భాష ఇచ్చాను, గ్రాంధికం వ్యవహారికం అంటే తెలుగు సంబంధించిందో ఆ టాపిక్స్ని కవర్ చేయాలి. చూడండి, ఇక్కడ ఓవల్స్ గురించి ఇచ్చాను, కాన్సోనెంట్స్ గురించి ఇచ్చాను, అంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది, దాని గురించి ప్రిపేర్ అవ్వాలి. రైజింగ్, ఫాలింగ్ టోన్,
ఉంది వాటి గురించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వృత్తాలు వ్యాసార్థాలు ఉన్న వాటి గురించి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు ప్రధానాలు ఇచ్చాను, అలాగే అధ్యక్షులు ఇచ్చాను, వేతనాలు ఇచ్చాను, ఆ విధంగా జనరల్ నాలెడ్జ్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే టాపిక్స్ని మీరు చాలా త్వరగా కంప్లీట్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల మీరు రాబోయే డేస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటారు. నా ఛానల్ ద్వారా మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను 90 డేస్ ఈ ప్రోగ్రాంలో ఉందో మీకు తప్పకుండా మీకు అన్ని విధంగా సహాయం చేస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియో కింద కామెంట్ ఏమి పెట్టాలనుకుంటే పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. I will see you in my next video. Bye bye now.